హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కేపీఎంకే వీడియోస్. టుడే అవర్ టాపిక్ వచ్చేసి కౌంటిఫ్ ఫార్ములా పార్ట్ 2. ఓకే, పార్ట్ 1లో మనం ఆల్రెడీ కౌంటిఫ్ ఫార్ములా గురించి డిస్కస్ చేసుకున్నాం, వన్ ఆఫ్ ది సినారియో. ఓకే, ఆ సినారియో ఏంటంటే ఏదైనా పర్టికులర్ ఐడిని కానీ పర్టికులర్ ప్రొడక్ట్ నేమ్ని కానీ ఆ ఫార్ములా ఉపయోగించి మీరు కౌంట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు సెకండ్ సినారియో వచ్చేసి మీకు ఏదైనా ప్రొడక్ట్ కోడ్ కానీ ప్రొడక్ట్ నేమ్స్ కానీ ఉంటే ఆ ప్రొడక్ట్ నేమ్స్ని ప్రొడక్ట్ కోడ్స్ని ఎట్ ఏ టైం డూప్లికేషన్స్ లేదా మనం చెక్ చేసుకోవచ్చు. అది ఎలా చెక్ చేయొచ్చు అంటే ఈక్వల్ టు కౌంటిఫ్ డేటా మొత్తం సెలెక్ట్ చేయండి. కామా. ఫస్ట్ సినారీలో మనం డబల్ కోట్స్ మధ్యలో మనకి కావాల్సిన మనకి ఏ ప్రొడక్ట్ కోడ్ కౌంట్ అయితే కావాలో ఆ ప్రొడక్ట్ ఐడిని ఇచ్చాం మనం. అదే సినారియో ఉపయోగించి ప్రొడక్ట్ నేమ్ని కూడా ఇవ్వచ్చు మనం. ఎనీథింగ్ మీకు ఏదైతే కావాలో కౌంట్ ఆ పర్టికులర్ ఐడిని కానీ లేదా పర్టికులర్ నేమ్ని కానీ మనం ఆ ఫార్ములా ఉపయోగించి మనం ఇవ్వచ్చు, కౌంట్ చేసుకోవచ్చు. ఇచ్చి డబుల్ కోట్స్ మధ్యలో ఆ ఐడి ఇచ్చిన, డబుల్ కోట్స్ మధ్యలో ఆ నేమ్ ఇచ్చిన మీకు ఆ పర్టికులర్ ఎలిమెంట్ కౌంట్ మీకు చూపిస్తుంది. ఈ సినారియో సెకండ్ సినారియోలో ఏదైనా ప్రొడక్ట్ కాలంలో ఎంటైర్ ప్రొడక్ట్ కోడ్స్ అవ్వచ్చు, ప్రొడక్ట్ నేమ్స్ అవ్వచ్చు, వేరే డేటా అవ్వచ్చు మీకు. మీరు ఏం చేస్తారంటే ఆ కాలంలో డూప్లికేట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి ఈ సినారియో ఉపయోగించవచ్చు. లేదా కౌంట్ అంటే ఆ ప్రొడక్ట్ కోడ్ యొక్క కౌంట్ని తెలుసుకోవడానికి, డూప్లికేషన్స్ అనక్కర్లొద్దు, ఆ కౌంట్ని తెలుసుకోవడానికి కూడా మీరు ఈ ఫార్ములా ఉపయోగించవచ్చు. అది అట్ ది సేమ్ టైం ప్రొడక్ట్ నేమ్స్ కూడా మీరు అలా కౌంట్ చేయొచ్చు ఈ సినారియో ఉపయోగించి. ఫస్ట్ కౌంటిఫ్ ఫార్ములా స్టార్ట్ చేశాను, చేసి మొత్తం డేటాను సెలెక్ట్ చేశాను, ఏ కాలంలో ఉన్న డేటాని. అండ్ కామా అప్లై చేశాను. నెక్స్ట్ ఫస్ట్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేస్తున్నాను ఈ సినారియోలో. ఫస్ట్ ఎలిమెంట్ సెలెక్ట్ చేసి నేను ఇక్కడ డబుల్ కోట్స్ ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ క్లోజ్ బ్రాకెట్ పెడుతున్నాను. ఎంటర్. చూడండి మీకు ప్రొడక్ట్ కోడ్లో మీకు 1001 ఇక్కడ 4 టైమ్స్ అని చూపిస్తుంది. నేను ఇదే ఫార్ములాని ఎంటైర్ కాలం మొత్తం అప్లై చేస్తున్నాను. కానీ ఫస్ట్ సినారియోలో ఇలా మనం ఆ ఫార్ములాని కాలం మొత్తం అప్లై చేసుకోవడానికి లేదు, కానీ ఈ సినారియోలో మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫస్ట్ సినారియో ఫస్ట్ పార్ట్ మీరు వీడియో ఉంది మన ఛానల్లో, అది మీరు రెఫర్ చేసుకోండి. సెకండ్ పార్ట్లో మీకు ఈ సినారియో మీకు ఉంటుంది. చూడండి, ఇక్కడ చూడండి 1001 మీకు 4 టైమ్స్ కనిపిస్తుంది. అలాగే 1002 1 అని కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే మీరు కౌంటింగ్ వేసినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ అంటే 1001 ఎన్ని సార్లు అయితే ఉందో ఆ కౌంట్ ఫస్ట్ మీకు చూపించేస్తుంది. మీకు అలా కాకుండా నెక్స్ట్ 1001 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి కిందకి అంటే కౌంటిఫ్ ఎప్పుడు సెలక్షన్ దగ్గర నుంచి కిందకే కౌంట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ సెల్లో మీకు ఎంటైర్ డేటా సెలక్షన్ చూపిస్తుంది. మళ్ళీ 1001 5th రోలో ఉంది. 5th రోలో మీకు చూడండి 5th రో నుంచి కిందకే సెలక్షన్ చూపిస్తుంది. ఈ సినారియో మనం ఫస్ట్ పార్ట్లో కూడా డిస్కస్ చేసుకున్నాం, మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ కూడా సేమ్ అప్లై అవుతుంది మీకు. కానీ ఇక్కడ ఏంటంటే మీకు టోటల్ కౌంట్ ఆల్రెడీ ఫస్ట్ చూపించేసింది, ఇక్కడ నుంచి కిందకున్న కౌంట్ ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ 1001 8లో ఉంది, ఇక్కడి నుంచి కిందకున్న కౌంట్ ఇక్కడ చూపిస్తుంది మీకు. లాస్ట్లో మీకు 12th రోలో 1001 ఉంది, ఇక్కడ యూనిక్ అని చూపిస్తుంది, ఒకటే అని చూపిస్తుంది, ఎందుకంటే కిందకి ఇంకా డేటా లేదు కాబట్టి, ప్లస్ 1001 కూడా ఇంకా లేవు కాబట్టి. అంటే మీకు ఫస్ట్ టాప్ ఉంటుంది, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ కౌంట్ ఫస్ట్ వచ్చేస్తుంది, అక్కడి నుంచి డిక్రీజ్ చేసుకుంటూ వస్తుంది డేటాలో మీకు. ఈ సినారీలో మీరు ఏం చేయాలంటే ఫిల్టర్ అప్లై చేసుకోండి. చూడండి, మీకు 1 2 3 4 అంటే ఏదైనా ఐటమ్ మీకు ఎన్నిసార్లు ఉందో ఆ టాప్ కౌంట్ మీకు చూపిస్తుంది. 1 to టాప్ చూపిస్తుంది ఇక్కడ. అది ఏ ఎలిమెంట్ అయినా అవ్వచ్చు. ఇవి వన్స్ అన్ని ఉన్నాయన్నీ మీకు యూనిక్, అంటే ఇవి ఒక్కటే యూనిక్, మిగతా అన్ని డూప్లికేట్, అంటే వేరే సేమ్ ఐటమ్ సేమ్ ప్రోడక్ట్ కోడ్ ఇంకా ఉన్నాయని అర్థం మీకు. చూడండి, నేను 1 అన్సెలెక్ట్ చేసి మిగతా సెలెక్ట్ చేసి ఇప్పుడు డిలీట్ చేశాను అనుకోండి, నాకు యూనిక్ నెంబర్సే ఉంటాయి వన్స్. మిగతా డూప్లికేషన్ అంతా డిలీట్ అయిపోతుంది. నాకు అలా కాదు, ఖచ్చితంగా నాకు
1001 అనేది ఫస్ట్ డే ఉండాలి, ఈ ప్రొడక్ట్ 1002 సెకండ్ డే ఉండాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే 1001 సెలెక్ట్ చేయండి. ఈ ఫస్ట్ ఐటమ్ వదిలేసి సెకండ్ మిగతా రోజులో ఉన్న డేటాని డిలీట్ చేసుకోండి. ఓకే, అంటే మీకు డిపెండ్స్ ఆన్ డేటాని బట్టి మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు డేటా ఎక్కడ ఉంచుకోవాలి, ఎక్కడ డిలీట్ చేసుకోవాలనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. దాన్ని బట్టి మీరు వర్కౌట్ చేసుకోవాలి. ఓకే, సేమ్ ఇలానే మీరు ప్రోడక్ట్ నేమ్స్ కూడా కౌంట్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ ఈ ఫార్ములా ఉపయోగించి కౌంట్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మీకు ఆ ప్రోడక్ట్ ఎన్నిసార్లు అయితే ఉందో అన్నిసార్లు ఇక్కడ కౌంట్లు చూపిస్తాయి. మీకు 3 times ఉందా, 2 times ఉందా, 1 time ఉందా అనేది. ఓకే, మీకు సేమ్ సినారీ ఉపయోగించి వేరే కూడా మీరు కౌంట్ చేసుకోవచ్చు. ప్లస్ అది ప్రోడక్ట్ నేమ్ అవ్వచ్చు, ప్రోడక్ట్ కోడ్ అవ్వచ్చు, ఎనీథింగ్. ఓకే, మీరు డిలీట్ చేసుకున్నప్పుడు మాత్రం మీరు స్టేజెస్ని బట్టి, అంటే ఏ ప్లేస్లో ఏ రోలో ఏ డేటా ఉండాలని మీకు పర్టికులర్ ఐడెంటిఫికేషన్ కావాలనుకుంటే అది చూసుకుని మీరు డిలీట్ చేసుకోవాలి. లేదంటే కనుక జస్ట్ ఆ సెలెక్ట్ ఆల్ కొట్టేసి 1 రిమూవ్ చేసి మిగతా అన్ని డిలీట్ చేస్తే మీకు అన్ని డిలీట్ అయిపోతాయి. ఓకే, ఓన్లీ యూనిక్ నెంబర్సే ఉంటాయి ఇక్కడ. మీకు చూడండి, ఇక్కడ డూప్లికేషన్ ఎక్కడే కనిపిస్తుంది. 1001 ఒకసారి కనిపిస్తుంది మీకు దీంట్లో. చూడండి, ఇంక వేరే ఎక్కడ ఏ చోట కనిపించదు మీకు. కాకపోతే మనకి 7th రోలో మీ 1001 7th రోలో ఉంది. ఎందుకంటే లాస్ట్ది యూనిక్ ఇక్కడికి అప్ అయింది. ఓకే, యూనిక్ అన్నీ మిగిలితే మిగతా అన్ని డిలీట్ అయిపోతాయి. ఓకే, కంట్రోల్ Z కొట్టండి, మీకు సేమ్ మళ్ళీ డేటా రెజ్యూమ్ అయిపోతుంది. ఓకే, అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే నాకు ఛానల్లో మెయిల్ ఐడి ఉంది, మెయిల్ అయినా చేయొచ్చు ఏదైనా డౌట్స్ ఉంటే. ఓకే, ఇంకా నెక్స్ట్ సినారీస్ కూడా ఉన్నాయి కౌంటిఫ్లో, నేను నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ ఫార్ములా మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. జస్ట్ సెలెక్షన్ చూడండి, ఫస్ట్ డేటా మొత్తం సెలెక్ట్ చేస్తాం, తర్వాత ఫస్ట్ వన్ సెలెక్ట్ చేస్తాం, కామా పెట్టి ఫస్ట్ వన్ సెలెక్ట్ చేస్తాం, అంతే. మీకు మొత్తం ఇదే ఫార్ములా మొత్తం ఎంటైర్ కాలంకి మీరు అప్లై చేసుకోవచ్చు. దెన్ మీకు కౌంట్ ఏ ప్రోడక్ట్ ఎన్ని టైమ్స్ ఉంది అవన్నీ మీకు కౌంట్ చూపిస్తుంది. క్లియర్గా మీకు డేటా అర్థమైపోతుంది. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ వ్యూవర్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. Please like my channel, please subscribe, please like and share the same. Thank you.